నువ్వే నన్ను తీసుకురమ్మని ఉంటావని నేను అప్పుడే గ్రహించానురా. కానీ ఇకపై నువ్వు ఊహించనివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏమిటి, నేను మాట్లాడితే నీ నిజస్వరూపం బయటపడుతుందని వాడను పంపించేశావా? ఇకపై నువ్వు ఎంత దాచాలని ప్రయత్నించినా నీ గుట్టు రట్టవుతుంది. నా ఇల్లు కనిపెట్టి పరమ ముష్టోళ్ళ ఆ పుట్ట కోసం వచ్చావు. పుట్టలో ఉన్న దరిద్రం నీకు కావలసింది కదా అని వదిలేశాను. ఆ తర్వాత తరచూ రావడం మొదలుపెట్టావు. పిచ్చోడు కదా, ఏం చేస్తావులే అని పట్టించుకోకుండా వదిలేశాను. తర్వాత నువ్వు నన్ను కత్తితో పొడిచి చంపాలని చూశావు. నీకెలాగూ పోయే రోజులు వచ్చే, ఇక నిన్ను చంపడం ఎందుకులే అని వదిలేశాను. కానీ ఇప్పుడు మా గంగతో పరిచయం పెంచుకుని తను నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేలా చేశావు. నీకేమైనా జరిగిందంటే తను తలడిల్లిపోవడంతో పాటు నీ సొంత కథ, శోక కథ చెప్పి తన మనసుని మార్చేశావు. ఇంతవరకు జరిగింది నేనేమీ తనతో చెప్పలేదు. తనకేమీ తెలియదు. తెలుసు తెలుసు. నువ్వు గంగను అడ్డం పెట్టుకుని నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. ఆ వీరభద్రం చెల్లెల్ని మాతో మంచిగా మసిలేలా చేసి మీరే మాకు నమ్మక ద్రోహం చేశారు. మీలా నమ్మక ద్రోహం చేసే గుణం మాకు ఏనాటికి కూడా రాదు. మరైతే గంగని నీవైపు ఎందుకు తిప్పుకున్నావురా? గంగ అమాయకురాలు. ఏదో నా రూపాన్ని చూసి తనకి నా మీద జాలి కలిగిందే కాని నువ్వనుకున్నట్టుగా ఏమీ లేదు. తను ఎవరి కోసమో నిన్ను, నీ కుటుంబాన్ని వదిలిపెట్టదు. వదిలేసింది. నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అని వదిలేసింది. ఇప్పుడు తనకి మాకంటే ముఖ్యం నువ్వే. గంగని కీలుబొమ్మను చేసి నా కుటుంబం మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నావు. నా వేరుతోనే నా కన్ను పడవడానికి ప్రయత్నిస్తున్నావు. ఈరోజు గంగ నీకు అనుకూలంగా ఎందుకు మారింది? నా ప్రేమాభిమానాల్ని కాలదన్నేలా తనకు నువ్వేం మంత్రం వేశావు? చెప్పు. గంగి విధంగా ఎందుకు ప్రవర్తిస్తోంది? నాకు తెలియకుండా రహస్యంగా తన చేత ఈ పనులు ఎందుకు చేస్తున్నావో మొత్తం రహస్యం అంతా నాకు తెలియాలి. చెప్పు. లేని జవాబుని ఎలా చెప్పమంటావు? నందిని నాకు ఎలా విశ్వాసపాత్రురాలో అలాగే గంగా నీకు విశ్వాసపాత్రురాలు. నా నందినిని ఎలాగైతే నువ్వు నాకు వ్యతిరేకంగా మార్చలేవో అదే విధంగా నీ గంగని నేను నీకు వ్యతిరేకంగా మార్చలేను. నువ్వు కుంకుమను పంచే పూజారివి. నేను డబ్బు వెదజల్లే యజమానిని. పార్వతి, నందిని అమూల్యమైన పాములైతే నేను గద్దనిరా. నేనేది చూడనట్టే ఉంటాను, కానీ నా ముందు కదలాడే ప్రతిదీ నేను గమనిస్తూనే ఉంటాను. గంగ ప్రవర్తనలో మార్పు వచ్చిందని నాకు తెలిసిపోయింది. గంగ మారిపోయింది. గంగని నువ్వు మార్చేశావు. నాకు విరుద్ధంగా ఏదో చేయించాలనుకున్నావు. నీ మాట విని తను కూడా నాకు విరుద్ధంగా ఏదో చేస్తోంది. చెప్పు. గంగ చేత నువ్వు చేయిస్తున్న కుట్రేమిటో నాకు తెలియాలి. చెప్పు. గంగ ఎటువంటి కుట్ర చెయ్యలేదు. తను నేనేమీ చెయ్యమని చెప్పలేదు. నాకు ఆమెకు ఏ సంబంధం లేదు.
వద్దు రాజశేఖర్, నన్ను కొట్టద్దు. నన్ను కొట్టి ఇంకా నువ్వు పాపాన్ని మూట కట్టుకోవద్దు. వద్దు, నన్నేమి చెయ్యొద్దు. చెప్పేది విను. వద్దు వద్దు. గంగ ఏం చేయబోతుందో నేను కనిపెడతాను. కానీ నాతో నిజం చెప్పని నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. నీ పార్వతి ఎక్కడికి వెళ్ళిందో, నీ భార్య బిడ్డలు ఎక్కడికి వెళ్ళారో అక్కడికే నువ్వు కూడా వెళ్ళరా. నేను పుట్టలో బంధించిన నందినికి కావలసిన వాడు అంటూ నువ్వు అక్కడివే ఉన్నావు. ఇక మీదట నువ్వు కూడా ఉండవు. ఈ నిమిషం నుంచి నందిని అనాథ. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. నేను నిజం చెప్పేస్తాను. నాకు గంగకు ఉన్న సంబంధం ఏమిటో నేను చెప్పేస్తాను. చెప్పా. గంగ నీ కోడలని నువ్వు అనుకుంటున్నావు, కానీ గంగ నీ కోడలు కాదు. గంగని నువ్వు పెంచిన అమ్మాయి అనుకుంటున్నావు, కానీ తను నువ్వు పెంచిన అమ్మాయి కాదు. నిజం చెప్పాలంటే తను అసలు నీ గంగే కాదు. అనుకున్నాన్రా, ఇటువంటిదేదో అయి ఉంటుందని నేను అనుకున్నాను. చెప్పు, గంగ ఎవరో చెప్పు. గంగ ఒక పూజారిని. నేను ఎలాగైతే నాగదేవతకు పూజారినో అదే విధంగా గంగ నీ ఇంటి పుట్టకు పూజారిని. సేవకుడికి సేవకుడి మీద అభిమానం ఉన్నట్టు ఆ పూజారికి ఈ పూజారి మీద అభిమానం ఉంది. అటువంటి అభిమానమే మా మధ్య ఉంది. చెప్పాలంటే గంగ నా శిష్యురాలు. నిజం చెప్పరా అంటే శిష్యురాలు అది ఇదని కథలు చెప్తున్నావా? నీకు సరిగ్గా 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆలోగా నిజమేమిటో చెప్పలేదో నీ చావుని ఇక ఎవ్వరూ అడ్డుకోలేరు. నందిని, నేను దొరికిపోయానని నువ్వు నన్ను రక్షించడానికి రావద్దు. ఇది నువ్వు శక్తి నాగుగా మారే సమయం. ఎటువంటి కారణాల వల్ల దాన్ని వృధా చేసుకోవద్దు. వీడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు, కానీ మనకు కావలసినవి కాలచక్రాలే. ఈ రోజు నువ్వు ఎలాగైనా సరే ఆ కాలచక్రాన్ని సంపాదించమ్మా. వేణు, కంటిన్యూస్ గా డ్రైవ్ చేస్తున్నావు, టైర్డ్ గా ఉంటుంది. పక్కన ఆపి ఒక బీర్ లాగించు, ఫ్రెష్ అవుతావు. వద్దు సార్, నేను ఇప్పుడు తాగను. ఏమయ్యా, నీకు అలవాటు ఉంది కదా? అలవాటు ఉంది సార్, కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు తాగను. ఏమయ్యా, సగం మంది డ్రైవర్లు తాగే కదా డ్రైవ్ చేస్తున్నారు. నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? భయపడట్లేదు సార్, వృత్తికి ఇచ్చే గౌరవం. ఓ, వృత్తికి మరీ అంత గౌరవాన్నిచ్చి దూరంగా పెట్టకూడదయ్యా. మనతో మమేకంగా ఉంచుకోవాలి. అప్పుడే వృత్తి మనల్ని గొప్పవాళ్ళని చేస్తుంది. మీ వృత్తి ఎటువంటిదో, కానీ నా వృత్తి కృష్ణ పరమాత్ముడి వృత్తి. ఆ దేవుడు చేసిన వృత్తే నాకు దొరికింది. దానికి ఖచ్చితంగా నేను మర్యాద ఇవ్వాలి సార్. ఇలాంటి సెంటిమెంట్లు ఉంటే లైఫ్లో ముందుకు రాలేవయ్యా. సార్, ఖచ్చితంగా నేను ఒక రోజున ముందుకు వస్తాను. నేను నమ్మే కృష్ణ పరమాత్ముడు నన్ను ఒక రోజున పైకి తీసుకొస్తాడు. నీకు నేనే ఏదో ఒక సాయం చేయాలయ్యా. సార్,
మీ ద్వారానే నేను పైకి రావాలనుకుంటే అది కూడా ఖచ్చితంగా కృష్ణుడు చేసే లీలే అవుద్ది. వదిలితే నన్ను కూడా కృష్ణుడి భక్తుణ్ణి చేసేలా ఉన్నా. సార్, కృష్ణుడు కూడా ఎప్పుడూ తెర వెనకే ఉంటాడు. ఆయన అనుమతి లేకుండా ఆయన దరిదాపులకు కూడా వెళ్ళలేరు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. ఎందుకంటే శక్తులకే గొప్ప శక్తి ఎప్పుడూ నాతో పాటే ఉంటుంది. కాల చక్రం. సార్, మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. జాగ్రత్త జాగ్రత్త. సార్, బ్రేక్ పడట్లేదు. సార్ సార్ రే, ఆ అమ్మాయి బండి కింద ఏమైనా ఇరుకుందేమో చూడు. చూస్తాను సార్. సార్ లేదు సార్. అక్కడెక్కడైనా ఉందేమో చూడు. సార్, ఇక్కడ ఎవరు లేరు సార్. సార్ 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 ఇక నీకు ఈ రోజు చావు మూడిందిరా. అనవసరంగా చస్తావు. మర్యాదగా నిజం చెప్పు. ఎందుకు చెప్పాలి? నేనెందుకు నిజం చెప్పాలి? గంగ గురించి నేను తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకుంటావు. కానీ ఆ తరువాత నువ్వు ప్రాణాలతో ఉండవు. అయితే గంగలో ఏదో మర్మం దాగుందని నువ్వు ఒప్పుకుంటున్నావు. ఎవరి దగ్గర మర్మం లేదు. నీ దగ్గర లేదా, నా దగ్గర లేదా, ఎవరి దగ్గర లేదు. సార్ సార్ మానవ జన్మ ఎత్తిన ప్రతి ప్రాణిలోనూ ఏదో ఒక మర్మం ఖచ్చితంగా దాగి ఉంటుంది. డై, ఇప్పుడు ఈ ఉపన్యాసం ఎవరికి కావాలరా? నాకు కావాల్సింది నిజం. నిజానికి నీకు చాలా దూరం. అది నీ దరికి కూడా రాదు. నువ్వు అంతటి అయోగ్యుడివి. కొట్టి పడేస్తే ఏంటి అని అడిగే నాథుళ్ళేని అనాథ వెదవి, నీకింత పొగరా? ఎవరు అనాథ? నేనేమి అనాథను కాను. నాకు నందిని అండగా ఉంది. కాపాడు, ప్లీజ్, దయచేసి కాపాడు. సార్ ప్రమాదంలో ఉన్నాను. సార్ కాపాడు. త్వరగా రా.
రే నందిని ఏం చేస్తుందిరా? ఏం కావాలన్నా చేస్తుంది. నందిని తనని తనే కాపాడుకోలేదు, నిన్నెలా కాపాడుతుందిరా? నందిని యొక్క విశ్వరూపం నీకు తెలియదు. నన్ను వదిలిపెట్టు, దయచేసి వదిలే. నందిని గురించిన రహస్యం నీకే తెలియదురా. తను బతికుండగా బయటికి రాలేని విధంగా నందినిని మంత్రశక్తితో కట్టడి చేశాను. ఎందుకురా నవ్వుతున్నావు? నందినిని కట్టడి చేస్తావా? అమావాస్య ఘడియలలో తనకి శక్తి ఉచ్చ స్థాయిలో ఉంటుందని కనిపెట్టేశావు. కానీ దానికి మించి ఇంకొకటి జరిగింది కదా, దాన్ని కనిపెట్టావా? పౌర్ణమి పూజ ఆగిపోవడం గురించేనా నువ్వు మాట్లాడేది? వీరభద్రం గారు త్వరలోనే వస్తారో, మళ్ళీ పూజ చేస్తాం. నీ నందిని జీవితం అంతా పుట్టలోనే మగ్గిపోతుంది. ఎందుకురా నవ్వుతున్నావు? నందిని పుట్టలోనే ఉందనుకుంటున్నావా? 20 సంవత్సరాలుగా పుట్టలోనే ఉందిరా. నువ్వు కూడా వచ్చి చూస్తున్నావు కదా. నందిని ఆ మంత్ర కట్టడిని దాటుకుని బయటికి రాలేదు. తను దాన్ని తెంచుకుని బయటకు వచ్చేసింది. నందిని బయటికి వచ్చి చాలా కాలమైందిరా పిచ్చోడా. ఏమిట్రా నువ్వు అనేది? నందిని పుట్ట లోపలే ఉంటే బయట తనకి పూజలు జరుగుతాయి. ఇప్పుడు పూజలు జరుగుతున్నాయా? నందిని పుట్ట లోపలే ఉంటే నేను తనని వెతుక్కుంటూ వచ్చేవాణ్ణి. ఇప్పుడు వస్తున్నానా? నందిని బయటకు వచ్చినందువల్లే వీరభద్రం కాలు విరిగి పడి ఉన్నాడు. నందిని బయటకు వచ్చినందువల్లే నీ ఇంట్లో జంట హత్యలు జరిగాయి. నందిని బయటకు వచ్చినందువల్లే నీ ఫ్యాక్టరీ మంటల్లో మసైపోయింది. ఇదంతా ఆరంభమే. మీ అందరికీ రోజులు దగ్గర పడ్డాయి. కనుక్కోవలసిన దాన్ని వదిలేసి నువ్వు నా వెంట పడ్డావా? వెళ్ళి పొట్టలో చూసుకో.
Oh